మక్కబీయులు రెండవ గ్రంథము 9వ అధ్యాయము. ఎపిఫానెసు అంత్యదినములు. ఇదే కాలమున అంతియోకసు రాజు యుద్ధమున ఓడిపోయి పారసీకము నుండి తిరిగి రావలసి వచ్చెను. అతడు ఆ దేశమున పెర్సిపోలిసు నగరమును ముట్టడించి దానిని స్వాధీనము చేసుకొని అందలి దేవలమును దోచుకోగోరెను. కాని ఆ నగర పౌరులు ఆయుధములు చేపట్టి రాజును ఎదిరించిరి. కనుక అతని సైన్యము అవమానముతో వెనుకకు మరలవలసి వచ్చెను. అతడు ఎగ్బటానాను చేరుకోగాని నికానోరు తిమోతి సైన్యములు ఓడిపోయెనని వినెను. దానితో ఆ రాజు మహోగ్రుడయ్యెను. తన్ను ఓడించినందుకు గాను యూదులకు బుద్ధి చెప్పవలయునని తలంచెను. కనుక అతడు రథమును ఎచ్చటను ఆపక ఎకాఎకి యెరూషలేమునకు తోలుమని తన సారథిని ఆజ్ఞాపించెను. నేను యెరూషలేమును చేరగని ఆ నగరమును శ్మశానముగా మార్చెదనని మహాగర్వముతో శపథము చేసెను. కాని ప్రభువు శిక్ష కూడా తన వెనువెంటనే వచ్చుచున్నదని అతడు ఎరుగడయ్యను. అంతియోకసు పై మాటలు పలుకగని అన్నిటినీ గమనించు ఇశ్రాయేలు దేవుడతనిని ఏదో గుర్తు తెలియని మహారోగముతో పీడింప మొదలెడెను. అతని పేగులలో ఘోరమైన బాధ పుట్టెను. ఆ బాధకు ఉపశాంతి లేదయ్యెను. అనేకుల కడుపునకు చిచ్చుపెట్టిన వానికి ఈ కడుపు నొప్పి సముచితమైన శిక్షయే కదా. ఈ వేదన వలన కూడా ఆ రాజు గర్వము అనగదయ్యెను. అతని పొగరు ఇంకనూ పెరిగిపోయెను. అతడు మహాగర్వముతో యూదుల మీద నిప్పులు క్రక్కుచు రథమును మరింత వేగముగా తోలుమని సారథిని ఆజ్ఞాపించెను. కాని అతడు వేగముగా పరిగెత్తు రథము నుండి క్రింద పడెను. ఆ దెబ్బతో అతని ఎముకలన్నీయు గుల్లయ్యెను. ఆ రాజు మహాదర్పముతో తాను మానవ మాతృలను కానని, సముద్ర తరంగములను ఆజ్ఞాపింపగలనని, మహాపర్వతములను తక్కెడలో తూచగలనని విర్రవీగుచుండెను. అట్టివాడు ఇప్పుడు దిడీలున నేల మీద వెల్లకిల్ల పడగా భటులు పాడి మీద మోసుకొని పోవలసి వచ్చెను. ఈ ఘటనము ద్వారా ఎల్లరును ప్రభువు శక్తిని గుర్తించిరి. ఆ నాస్తికుని కన్నులు కూడా పురుగులతో లుకలుకలాడెను. అతడు మహావేదనతో రోజులు గడిపెను. సజీవుడ ఇండగని అతని శరీరము కుళ్ళి కంపు కొట్టెను. ఆ కంపును అతని సైన్యమంతయు చీదరించుకొనెను. దుర్వాసనకు వెరచి సైనికులెవరును అతనిని మోయుటకు దగ్గరికి రారైరి. అయినను ఆ రాజు కొద్ది కాలమునకు పూర్వము తాను ఆకాశమునందలి చుక్కలను తాకుదననుకొనెను. అంతియోకసు దైవశిక్షకు లోనై ఎడతెగని ఘోరబాధలు అనుభవించెను. ఆ దురవస్థ వలన కనువిప్పు కలిగి తన మిడిసిపాటును కొంచెము తగ్గించుకొనెను. ఆ రాజు తన దుర్వాసనను తానే భరింపజాలడయ్యెను. అప్పుడతడు నరమాతృలు దేవునికి లొంగియుండవలయును కాని తాము దేవునితో సమానులు మనుకొనరాదని పలికెను. ప్రభువు మాత్రము అతడి మీద కరుణ చూపుట మానివేశెను. కాని ఆ నీచుడు ప్రభువును ప్రార్థించి ఇట్లు బాస చేసెను. నేను యెరూషలేమును నేలమట్టము చేసి దానిని యూదుల శ్మశాన స్థలముగా మార్చివేయవలయును అనుకొంటిని. కాని ఇప్పుడు ఆ నగరమును స్వతంత్ర పట్టణముగా గణించెదను. నేను యూదుల శవములను, వారి బిడ్డల శవములను పక్షులకును వన్యమృగములకును ఆహారముగా పడవేయవలయుననుకొంటిని. వారి పీనుగులను పాతిపెట్టనవసరము లేదని ఎంచితిని. కాని ఇప్పుడు వారికి ఆథెన్సు పౌరులతో సమానమైన హక్కులను ప్రసాదింతును. పూర్వము నేను దేవాలయమును కొల్లగొట్టి అందరి పాత్రములను కొనిపోయితిని. కాని ఇప్పుడు ఆ దేవాలయమునకు మేలైన కానుకలను అర్పింతును. పూర్వము నేను కొనిపోయిన వానికంటే మెరుగైన పాత్రములను సమర్పింతును.
అందరి బలులకు అగు ఖర్చులకు నా సొంత సొమ్మును వెచ్చింతును. పైపెచ్చు నేను స్వయముగా యూద మతమును స్వీకరింతును. ప్రజలు వసించు ప్రదేశములకెల్లా వెళ్ళి ప్రభువు మహిమను ప్రకటింతును. యూదులకు లేఖ వ్రాయుట. అంతియోకసు బాధలకు ఉపశమనము లేదయ్యను. ప్రభువు అతనిని ఉచిత రీతిని శిక్షించను. ఆ రాజు నిరాశకు లొంగిపోయి యూదులకిట్లు లేఖ వ్రాసెను. రాజును సైన్యాధిపతియునగు అంటియోకసు తన పౌరులలో మిక్కిలి యోగ్యులగు యూదులకు శుభములు పలికి వ్రాయునది. మీకు ఆయురారోగ్య భాగ్యములు చేకూరునుగాక. మీరును మీ బిడ్డలను సుఖముగా ఉండవలయుననియు మీరు తలపెట్టిన కార్యములెల్లా విజయవంతము కావలయుననియు నా కోరిక. దేవుడే నాకు దిక్కు. మీరు పూర్వము నా పట్ల చూపిన ఆదరాభిమానములను నేను సంతసముతో నెప్తికి తెచ్చుకొనుచున్నాను. నేను పారసీకము నుండి తిరిగి వచ్చుచు మార్గములో తీవ్ర వ్యాధికి గురి అయితిని. ఇప్పుడు నా దేశ ప్రజల క్షేమమించి కార్యములను చక్కబెట్టవలయునని నిశ్చయించితిని. నాకు ఆరోగ్యము చేకూరదన్న భయమేమీ లేదు. నా వ్యాధి తప్పక కుదురును. మా తండ్రి యూఫ్రటీసునకు తూర్పున ఉన్న దేశముల మీదికి దండయాత్ర చేయునప్పుడల్లా తనకు వారసుని నియమించిపోయేడివాడు. తలవని తలంపుగా ఏ విపత్తైనా వాటిల్లినను, ఎట్టి విషాదకరమైన వార్తలైనా అందినను పౌరులు కలత చెందక తమ దేశము ఎవరి ఆధీనముననున్నదో గ్రహింతురని అతడట్లు చేసడివాడు. పైగా మా దేశపు సరిహద్దులలో ఏలుబడి చేయుచున్న అన్యరాజులు అవకాశము కొరకు పొంచియున్నారు. కనుక నేనిప్పుడు నా కుమారుడు అంటియోకసును నాకు బదులుగా రాజుగా నియమించుచున్నాను. నేను ఇదివరకే చాలా మారులు అతనిని మీ కప్పచెప్పితిని. నేను యూఫ్రటీసు నదికి తూర్పున ఉన్న మండలములను సందర్శింపపోయినప్పుడెల్లా అతని క్షేమమును విచారింపుడని మిమ్మెల్లరినీ కోరితిని. నేనతనికి రాసిన జాబు నకలను మీకు కూడా పంపుచున్నాను. మీరెల్లరను నేను పూర్వము మీకు వ్యక్తిగతముగాను సమిష్టిగాను చేసిన ఉపకారములను జ్ఞప్తి అందించుకొని నా పట్లను నా కుమారుని పట్లను సద్భావము చూపవలయునని కోరుకొనుచున్నాను. నా వలనే నా కుమారుడును మీ ఎడల న్యాయముతోనూ కరుణతోనూ ప్రవర్తించి మీకు మేలు చేకూర్చిపెట్టునని నమ్ముచున్నాను. ఆ రీతిగా ఆ నరహంత, ఆ దేవదూషకుడు పూర్వము తాను ఇతరులకెట్టి ఘోరశ్రమలు తెచ్చిపెట్టెనో తానును అట్టి యాతనలని అనుభవించి అన్యదేశపు పర్వతములలో నికృష్టమైన చావు చచ్చెను. ఆ రాజు ఆప్తమిత్రులలో ఒకడైన ఫిలిప్పు అతని పీనుగను స్వదేశమునకు కొనివచ్చెను. కాని అతడు అంటియోకసు కుమారునికి జడిసి ఐగుప్తు రాజుగు టోలమీ కిలోమీటరు మరుగుచొచ్చెను. సొలొమోను జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము. నరులందరి వలె నేనును మర్త్యుడనే. నేనును మట్టి నుండి పుట్టిన మొదటి మనిషి నుండి జన్మించిన వాడనే. నేను నా తల్లి గర్భములో రక్తమాంసములతో తయారైతిని. స్త్రీతో సుఖమును అనుభవించిన పురుషుని వీర్యము నుండి నేనుద్భవించి తిని. 10 నెలల పాటు నా తల్లి గర్భమునందలి నెత్తురులో నా దేహము రూపము తాల్చెను. పుట్టినప్పుడు అందరూ పీల్చు గాలినే నేనును పీల్చి తిని. అందరినీ భరించు నేల మీదనే నన్నును పరుండబెట్టిరి. అందరి వలె నేనును ఏడ్పుతోనే నా మొదటి శబ్దమును చేసి తిని. నన్ను పొత్తి గుడ్డలలో చుట్టి జాగ్రత్తగా సాకిరి. ఏ రాజు నింతకంటే భిన్నమైన జీవితము జీవించియుండడు. నరులెల్లరూ ఒక్క రీతిగానే పుట్టి ఒక్క రీతిగానే చత్తురు. సొలొమోనునకు జ్ఞానము పట్ల గల ప్రీతి. కనుక నేను ప్రార్థన చేయగా దేవుడు నాకు వివేకమొసగెను. నేను మనవి చేయగా
జ్ఞానాత్మము నా మీదికి దిగి వచ్చెను. సింహాసనము కంటెను రాజదండము కంటెను అధికముగా నేను జ్ఞానమును అభిలషించి తిని. సంపదలు దానితో సరితూగ జాలవని గ్రహించి తిని. అమూల్యమనులేవియు దానికి సాటి రావని తెలుసుకొంటిని. జ్ఞానముతో పోల్చినచో లోకములోని బంగారమంతయు వట్టి ఇసుక ముద్ద, వెండి అంతయు వట్టి మట్టి పెళ్ళ. నేను ఆరోగ్యము కంటే సౌందర్యము కంటే జ్ఞానమునెక్కువగా కోరుకుంటిని. దాని కాంతి ఏనాడునూ తరిగిపోదు. కనుక వెలుతురు కంటే కూడా దానినధికముగా అభిలషించి తిని. జ్ఞానము నా చెంతకు వచ్చినప్పుడు సమస్త ప్రశస్త వస్తువులను కూడా తీసుకొని వచ్చెను. చేతులలో బహు సంపదలను కూడా తెచ్చెను. జ్ఞానమే కొనివచ్చెను కనుక నేనా వస్తువులను చూచి ఆనందించి తిని. ఆ వస్తువులకెల్లా జ్ఞానమే తల్లి అని పూర్వము నాకు తెలియదు. నేను చిత్తశుద్ధితో సంపాదించిన జ్ఞానమును గూర్చి మీకును నిశ్చింతగా తెలియజేసెదను. అది నాకు తెచ్చిపెట్టిన లాభములను నేనొక్కడనే దక్కించుకోను. జ్ఞానము తరుగని నిధి వంటిది. దానిని సంపాదించువారు దేవునికి స్నేహితులగుదురు. దాని ఉపదేశమును ఆలించు వారిని అతడు మెచ్చుకొనును. దైవ సహాయము కొరకు ప్రార్థన. నేను దేవుని చిత్త ప్రకారము సంభాషింతునుగాక. నేను నేర్చుకునిన సంగతులకు అనుగుణముగా యోచించెదనుగాక. ఈ భాగ్యమును దయచేయవలయునని ప్రభువుని వేడుకొనుచున్నాను. జ్ఞానమును నడిపించువాడును జ్ఞానులను చక్కదిద్దువాడును ప్రభువే. మనమును మన పలుకులను మన జ్ఞానమును నైపుణ్యమును అతని చేతులలో నుండును. నాకు ఆయా వస్తువుల జ్ఞానమును దయచేసిన వాడతడే. ప్రపంచ నిర్మాణమును, పంచభూతములను, కాలపుట ఆరంభమును, మధ్యమును, అంతమును, సూర్యగతిని, ఋతుక్రమములను, గ్రహములను, యుగములను, ప్రాణులను, వన్యమృగములను, వాయువులను, నరుల ఆలోచన విధానమును, పలు రకములైన మొక్కలను, వాని మూలికలతో చేయు మందులను గూర్చియు నాకు తెలియజేసిన వాడతడే. నరులకు స్పష్టముగా తెలిసినవియు తెలియనవి కూడా నేను నేర్చుకొంటిని. అన్నిటికిని అస్తిత్వమొసగిన జ్ఞానమే నాకును బోధ చేసెను. విజ్ఞాన స్తోత్రము. విజ్ఞానము యొక్క ఆత్మము తెలివి కలది, పవిత్రమైనది, ఒకటే అయినా బహుముఖముల చూపట్టునది, సూక్ష్మమైనది, చలనాత్మకమైనది, స్పష్టమైనది, హాని పొందలేనిది, మేలు చేయునది, చురుకైనది, ఎదిరింప శక్యము కానిది, ఉపకారము చేయునది, నరుడితో స్నేహము చేయునది, స్థిరమైనది, నమ్మదగినది, విచారమునకు లొంగనిది, సర్వశక్తి కలది, సర్వమును పరీక్షించునది, జ్ఞానాత్మకములను పునీతములను సూక్ష్మములనైన ప్రాణులన్నిటిలోనికి ప్రవేశించునది. జ్ఞానము కదలిక కంటే కూడా త్వరగా కదులును. అది పవిత్రమైనది కనుక అన్ని వస్తువులలోనికి ప్రవేశించును. అది దైవశక్తి యొక్క శ్వాసము. ప్రభువు మహిమ స్వచ్ఛమైన ప్రవాహము. మలినమైనదేదియు దానిలోనికి ప్రవేశింపచాలదు. అది శాశ్వత జ్యోతికి ప్రతిరూపము. దేవుని క్రియాశక్తిని ప్రతిబింబించు నిర్మలపుటద్దము. అతని మంచితనమునకు ప్రతిబింబము. అది ఒంటిగా పనిచేసినను అన్నిటినీ నిర్వహించును. తాను మారకయే అన్నిటినీ నూతనీకరించును. అది ప్రతి తరమునకు కొందరు భక్తులలోనికి ప్రవేశించి వారిని దేవుని స్నేహితులుగాను ప్రవక్తలుగాను మార్చివేయును. జ్ఞానమును చేపట్టిన వారిని మాత్రమే ప్రభువు ప్రేమించును. అది సూర్యుని కంటే తేజోవంతమైనది, నక్షత్ర రాసుల కంటే కాంతిమంతమైన వెలుతురు కంటే కూడా మెరుగైనది. వెలుతురు చీకటికి లొంగిపోయినను చెడు మాత్రము జ్ఞానమును జయింపజాలదు. 8వ అధ్యాయము. దాని మహాశక్తి
ప్రపంచమంతటను వ్యాపించియుండును. అది సమస్తమును క్రమపద్ధతిలో నడిపించి సద్వినియోగము చెయ్యును. కోరుకోదగినవన్నీయు జ్ఞానము నుండియే లభించును. నేను విజ్ఞానమును ప్రేమించి తిని, బాల్యము నుండియు దాని కొరకు గాలించి తిని, దానిని నా వధువును గావించుకోగోరి తిని, దాని సౌందర్యమునకు ముగ్ధుడనైతిని. అది దేవుని సన్నిధిలో వసించుటచే దాని విశిష్ట పుట్టుక మరింత వన్నెకెక్కెను. అన్నిటికినీ అధిపతి అయిన ప్రభువు దానిని ప్రేమించెను. దానికి దేవుని రహస్యములు తెలియను. అతని క్రియలకు పురుకొల్పునదియు అదియే. ఈ జీవితమున సంపదలు ఆశింపదగినవైనచో జ్ఞానమునకు మించిన సంపద లేదు. అన్నిటి చేతను పని చేయించున్నది అదియే. బుద్ధిశక్తి అభిలషింపదగినదైనచో జ్ఞానమునకు మించిన బుద్ధిశక్తి ఏమి కలదు? లోకములోని వస్తువులనన్నిటినీ నిర్మించినదదియే. పుణ్యము కోరుకోదగినదైనచో పుణ్యములన్నీయు జ్ఞానము యొక్క కృషి నుండియే పుట్టుచున్నవి. నిగ్రహం, వివేకము, న్యాయము, ధైర్యము మొదలైన వానినన్నిటినీ జ్ఞానమే మనకు బోధించును. ఈ జీవితమున వీనికంటే విలువగలవి ఏమియో లేవు. విస్తృతమైన అనుభవము ఆశింపదగినదైనచో జ్ఞానము భూతకాలము నెరుగును, భవిష్యత్తును పసికట్టును. అది సూక్తులను వివరించును, సమస్యలను పరిష్కరించును. దేవుడు చేయు అద్భుతములను ముందుగానే గ్రహించును. రానున్న యుగములను, కాలములను ముందుగానే వివరించును. రాజులకు జ్ఞానం అవసరము. కనుక నేను జ్ఞానము నాతో జీవించుటకు తీర్మానించితిని. అది సంపదలు కలిగినప్పుడు నాకు సలహా ఇచ్చుననియు, చింతలు వంతలు వచ్చినప్పుడు నన్ను ఓదార్చుననియు నాకు తెలియను. నేనిట్లు తలంచితిని, జ్ఞానము వలన నాకు సభలలో మర్యాద కలుగును. నేను యువకుడనైనను పెద్దలు నన్ను గౌరవింతురు. నేను తీర్పు చెప్పునప్పుడు తెలివితో మెలగుదును. పాలకులు నన్ను మెచ్చుకొందురు. నేను మౌనముగా ఉన్నప్పుడు జనులు నా పలుకుల కొరకు ఎదురుచూతురు. నేను మాటలాడినప్పుడు ఆదరముతో విందురు. నేను సుదీర్ఘముగా మాటలాడినను వారు శ్రద్ధగా విందురు. జ్ఞానము వలన నాకు అమరత్వము కలుగును. భావి తరముల వారు నన్ను కలకాలము స్మరించుకొందురు. నేను బహు ప్రజలను పరిపాలింతును. పలు జాతులు నాకు లొంగును. నా పేరు వినగనే భయంకరులైన నియంతలను గడగడలాడుతురు. నేను నా ప్రజలను చక్కగా పరిపాలింతును. యుద్ధ రంగమున నా శూరత్వమును ప్రదర్శింతును. నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు జ్ఞానము వలన నాకు శాంతి కలుగును. అది నన్ను దుఃఖపెట్టదు. దానితో కలిసి జీవించు వారికి సుఖ సంతోషములే కాని విచారమెన్నటికీ కలుగదు. సొలొమోను జ్ఞానమును ఆర్జించుటకు సంసిద్ధుడగుట. ఇట్లూహించి నా హృదయమునందిట్లు భావించితిని. జ్ఞానముతో కలిసి జీవించినచో నేను అమరుడనయ్యెదను. దానితో చెలిమి చేసినచో నాకు పరిపూర్ణానందము కల్గును. దాని పనులను చేసినచో అనంత సంపదలు సమకూర్చును. దాని సాంగత్యము వలన తెలివి అబ్బును. దానితో సంభాషించుట వలన గౌరవము కలుగును. కనుక నేను జ్ఞానమును బడయుట ఎట్లా అని ఆలోచించితిని. బాల్యము నుండి నేను సంతోష చిత్తుడనుగా ఉండెడివాడను. దేవుడు నాకు మంచి ఆత్మను దయచేసెను. లేదా నేను మంచివాడను కనుక అతడు నా ఆత్మము ఒక నిర్మల దేహమున వసించునట్లు చేసెను. అయినను దేవుడు అనుగ్రహించననే తప్ప నా అంతట నేను జ్ఞానమును ఆర్జింపజాలనని నాకు తెలియను. ఆ వరమును దేవుడే ఇయ్యవలయునని తెలుసుకొనుటయు తెలివియే. కనుక నేను ప్రభువునకు మనవి చేసి తిని నా హృదయములో నుండి అతనికిట్లు విన్నవించుకొంటిని. సామెతల గ్రంథము 25వ అధ్యాయము. సొలొమోను సూక్తులు 2వ సంకలనము.
ఈ క్రిందివి కూడా సొలొమోను సూక్తులే. వీనిని యూదా రాజుకు హిజ్కియా ఆస్థాన పండితులు ఎత్తి వ్రాసిరి. విషయములను మరుగు చేయుట దేవుని మహిమ, సంగతులను శోధించుట రాజుల ఘనత. ఉన్నతమైన ఆకాశము వలె, అగాధమైన భూమి వలె రాజుల హృదయములు కూడా ఎరుగ శక్యము కానివి.